హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్‌కి. ఈరోజు నేను ముగ్గు చూపించబోతున్నానండి. అంటే మీకు బేసిక్ 1, 2, 3 చూపించాను కదా! అందులో థర్డ్ మీకు చూపించాను కదా! ఇలాగ వేళ్ళతోటి లైన్స్ కింద వస్తది. ఒకటేసారి వేసుకుంటామని. ఆ ముగ్గు తిప్పుడు ముగ్గులో ఎలా పెట్టాలన్నది మీకు నేను చూపిస్తానన్నమాట. కొంచెం ఈజీగా ఎలా వేసుకోవాలి. ఆ ముగ్గు ఏ ముగ్గు తెలుసా? మీరు ఆల్రెడీ గోడ మీద చూసుంటారు. మన వంటశాలలోనూ ఉంటది. ఇక్కడ కూడా ఉంటదన్నమాట గోడకి. అదే ముగ్గు చూపిస్తున్నాను. నాకు తిప్పుడు ముగ్గులు ఏమి ఎక్కువగా వచ్చేసు అని చెప్పలేనండి. ఎందుకంటే చాలా చిన్న చిన్నవి కొన్నే వచ్చు. అది కూడా ఎవరి దగ్గర నేర్చుకున్నానో తెలుసా? మా పెద్దమ్మాయి నేర్పించింది నాకు. తర్వాత చిన్నమ్మాయి. నిజంగా తిప్పుడు ముగ్గులు ఎలాగో నాకు వచ్చేవి కాదు. ఈ మధ్య కొంచెం బాగా పెడుతున్నాను. బాగా అంటే నాకు అస్సలు వచ్చేవి కాదు కాబట్టి నాకొచ్చిందే బాగా పెడుతున్నానని నాకనిపిస్తుంది. మీరే చెప్పాలి చూసైతేని. నాకు మరి డిజైన్స్ కూడా మరి ఎక్కువేమి రావు. గీతల ముగ్గులే నేను కలర్ షేడింగ్స్ బాగా వేస్తాననమాట. ముగ్గు పెట్టడం కన్నా షేడింగ్ బాగా ఏస్తాను. ఓకే. ఇప్పుడైతే మీకు ఈ తిప్పుడు ముగ్గు చూపిస్తాను. 17 చుక్కలు సరి చుక్క ఒకటొచ్చే వరకు అనమాట. ఒకసారి చూడండి. చుక్కలు చూసారా? 17 చుక్కలు ఒకటొచ్చే వరకు అనమాట. ఇగోండి మీకు ఇప్పుడు నేనెలా పోస్తున్నానో, ఆ పోతయితే ఆల్రెడీ చూపించానండి. బేసిక్ మొత్తం నీట్‌గా ఎలా పోస్తే నీట్‌గా వస్తదో అన్నది. అయితే ఈ చుక్కల ముగ్గు పెట్టుకున్నప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టాలి. అంటే ఫస్ట్ చుక్క ఇలా వచ్చిన తర్వాత 3 చుక్కలు వదిలేసి అప్పుడు మళ్ళీ కలుపుకుంటాను. మళ్ళీ 3 చుక్కలనమాట. అట్లా. ఇప్పుడు చూస్తూ ఉండండి. అంటే ఇక్కడ చూడండి. 3 చుక్కలు, 3 చుక్కలు, 3 చుక్కలు. ఓకే. ఇదిగో. మధ్యలో 3 చుక్కలుండాలి. ఒక చుక్క ఇక్కడ కలుస్తుంది. మళ్ళీ 3 చుక్కలు. అన్నీ ఇలాగే. ఇది ఒక్క షేప్ అయితేనే నాకు ఒక్క ఈ సైడ్ నుంచి ఇలా వెళ్తుంది. బ్యాక్ సైడ్ నుంచి ఎలాగైతే ఆ 2 లైన్‌లు సరిగ్గా రావనమాట. మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ వంకర టింకర వస్తుంది అలా అయితే. మీ చెయ్యి ఎటు సపోర్ట్ ఇస్తదో అలాగే వేయండి. నేను ఇటు సైడ్ నుంచి ఇలా వేస్తే లైన్స్ సరిగ్గా రావనమాట. అందరికి అలా ఉండదు. నాకలా ఉందంతే. ఇగోండి ఈ తిప్పుడు ఇలా వచ్చినప్పుడు ప్రతి చోట ఇటు మధ్యలో వంకి దగ్గర ఒక చుక్క, ఇటు 3, 3 చుక్కలు ఉండాలి చూడండి ఇదిగో ఇలాగా. గుర్తు కోసం చెప్తున్నాను అట్లా. ఆ! ఇగో ఈ మధ్యలోకొచ్చాక 4 చుక్కలుండాలి. ఇగో చూడండి. ఈ పార్ట్ ఇక్కడి వరకు మాత్రం అయిపోయిందండి. ఇప్పుడు ఇగ ఫస్ట్ ఇగ ఎన్నున్నాయి? 1, 2, 3 ఇటు 3 వచ్చినియి. ఇటు 3 వచ్చినియి. ఎన్ని దీంతో పాటు. ఓకే. ఇది మధ్యలోది కాకుండా 1, 2, 3 ఓకే. అయితే ఇది ఫస్ట్‌ది కాకుండా సెకండ్ దాని నుంచి మనం ఇలాగ వేసుకుంటూ రావాలి ఇట్లా. ఇట్లా. ఈ ఈ చుక్క ఫస్ట్ చుక్క ఉంది కదా! దీని పక్క నుంచి ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళి ఇలా వెళ్ళాలి. ఓకే. చాలా గాలేస్తుంది. ఇదిగో నాకు ఉల్టా చేశానా రాదు. ఓకే. ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ పార్ట్‌దైతే కంప్లీట్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీని. ఇదిగోండి మళ్ళీ రివర్స్‌లో. ఇప్పుడు మధ్యలో పార్ట్ ఇది. అక్కడ కలిపేసాను. చాలా గాలేస్తుంది. అసలెంత బాగా వస్తదో ముగ్గు. మామూలుగా రావట్లేదు గాలి మాత్రం. ముగ్గయితే వేసి చూపించాను కదా! అయితే ఏంటంటే,
నాకు కొంచెం ఒంగుని వేస్తంటే చాలా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అందుకని ఈ ముగ్గు కూర్చొని వేయడానికి అస్సలుండదు. అందుకే కొద్దిగా ఇంకా మధ్య మధ్యలో అతుకుల కిందొచ్చింది. అదే చిన్న ముగ్గు అది ఏస్తే ఇన్ని అతుకుల కింద అది ఉండదనమాట. బాగా వస్తది. మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ముగ్గైతే ఇలా వేయడం అయితే ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత బాగా వస్తది. ప్రాక్టీస్ తోటే ఉంటది. కానీ ఇలాంటి ముగ్గు కలర్ వేసి, కలర్ పైన ఈ ముగ్గు వేసి, తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమన్నా మీరు సంక్రాంతికి సంబంధించి ఏసారనుకోండి చాలా బావుంటదనమాట. అయితే రౌండ్ షేప్‌లో ఈసారి మీకు నేను ముగ్గు చూపిస్తాను. అయితే ఒకవేళ ఇలాంటి ముగ్గే వేశారనుకోండి, దీనికి ఇంకా ఏమన్నా సైడ్ ఏమన్నా చేయాలంటే కొద్దిగా చేసుకోవచ్చనమాట. అది మనిష్టము. ఇప్పుడు మీకు ఈ రౌండ్ అప్ సైడ్స్ ఏమన్నా వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలన్నది నేను చూపిస్తానిప్పుడు. నేను మీకేదో చూపిచ్చేస్తున్నానని కాదండి. ఊరికే మీకు ఏదో శాంపిల్‌కి ఊరికే ముగ్గు ప్రాక్టీస్ అయినా అవుతది కదా! అలాగే ఏదో ఒకటి ఎక్స్‌ట్రా యేసుకుంటూ ఉంటే అని చెప్పి చూపిస్తున్నానంతే. ఇగిట్లా అంతే. 2 వేలుతో సేమ్ అదే మనం ఎలా అయితే ఏ పోతైతే పోసామో అదే పోతదనమాట. మీకు కావాలంటే డబల్ ఇలా డబల్ కూడా వేసుకోవచ్చు. గాలి వేస్తుందన్న మాటే కానీనండి, ముగ్గు మాత్రం చాలా బావుంది. నేను బేగం బజార్ నుంచి తీసుకొచ్చాను. ఆల్రెడీ వీడియో పెట్టానండి. బేగం బజార్‌లో ఎంత కాస్ట్ పడుతుంది, ఏంటి చాలా తక్కువలో దొరుకుతుందని చెప్పి అన్నీ కలర్స్ అవన్నీ తీసుకొచ్చాం కదా! అది వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇదిగోండి ఒక చిన్న ముగ్గయితే ఏసి చూపిస్తున్నాను మళ్ళీ మీకు. చూసారా? చిన్న ముగ్గులు కూడా చాలా బావుంటాయండి. కొంచెం చుక్కలు దూరంగా పెట్టుకోవాలి. కాకపోతే నేను ప్రాక్టీస్ చెయ్యట్లేదు. ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా వస్తది. రోజు అండి ఒక్క నెల, 2 నెలలు మనం ఇలాంటి చిన్న ముగ్గులే వేసామనుకోండి, మన చెయ్యి ఎంత బాగా ప్రాక్టీస్ అయిపోద్దో. ఒకే రోజు 10 వేసినా రాదు. రోజు మనం వేస్తా ఉంటేనే చాలా బాగా వస్తది. నాకు ఒకప్పుడు కొంచెం వేసేదాన్ని. ఈ ముగ్గు వెయ్యడం అయితే వచ్చు కానీ, నాకు ప్రాక్టీస్ అయితే పెద్దగా ఏమి లేదనమాట. ఎలా వేస్తే నీట్‌గా వస్తదన్న విషయం అయితే తెలుసు. అందుకే మీరైనా ప్రాక్టీస్ చేసి బాగా వేసుకుంటారని చెప్పాను. నేను చూపిచ్చాననమాట. అయితే రేపటి నుంచయితే ఇలాగా ప్లెయిన్ ముగ్గులైతే చూపిచ్చానండి. మిగతా అంటే ఎక్కువేం నేను చూపించలేదు. ఓన్లీ బేసిక్ ఎలా వేసుకోవాలని చూపిచ్చాను కదా! రేపటి నుంచి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కలర్స్‌తో పాటు ఆహ్, ఆల్రెడీ మనం బేగం బజార్ నుంచి చాలా కలర్స్ తీసుకొచ్చాం. ఆ కలర్స్‌తో పాటు వేయడం చూపిస్తాను. ఎందుకంటే మీకు కొంచెం లైటింగ్ తగ్గింది గదా! ఆల్రెడీ 6 అయిపోతుంది. అసలే ఇంకా కొంచెం ఆహ్, ఏంటంటే మాకన్నా వీడియోలోకి కొంచెం లైటింగ్ కనిపిస్తదనమాట. చల్లగా ఉంది. వర్షాలు పడుతున్నట్టున్నాయి బయట ఎక్కడో అసలు. నాకే అసలు జలుబు, దగ్గు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట. అందుకే మధ్యలో మాట్లాడకుండా వాయిస్ ఓవర్ ఇచ్చాను. నేను బేగం బజార్ నుంచి కలర్స్ తీసుకొచ్చాను కదా! అందులో జాజు చూపిచ్చానండి. జాజు దేనికి వాడతారు అని అడిగారు. అయితే జాజు వచ్చి ఇక్కడ తెలంగాణలో ఈ సైడ్స్ మనం కల్లాపేసుకున్నాం అనుకోండి. ఈ సైడు ఇగో ఇంత అరిచేయంత వెడల్పున బోర్డర్ అలుకుతారనమాట. ఆ మట్టిలాగా ఉంటది కదా! దాన్ని వాటర్‌లో ఏసి కలిపేసి ఒక కాటన్ ఏదో క్లాత్ తీసుకొని ఆహ్, అలుకుతారు. అలికి దాని మీద ముగ్గు పెట్టుకొని వస్తారనమాట. చుట్టూ బోర్డర్‌లాగా చేస్తారు. ఇదంతా కల్లాపేసి ముగ్గు పెడతారు. అదేమో ఎర్రగా ఉంటది. చాలా బావుంటది. అయితే నాకు ఉపయోగపడతదనమాట. అందుకు నేనిప్పుడు ఇక్కడ గూడా అదే అలికాను. అయితే అందుకని నేను దేనికైనా యూజ్ అవుద్దని చెప్పేసి ముందే తెచ్చి పెట్టుకుంటాననమాట. అయితే నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో కొన్ని వీడియోస్‌లో జాజు ఉపయోగించి నేను ముగ్గులు ఎలా వేసుకోవాలి, అది ఎలా ఉపయోగపడుద్దన్నది కూడా నేను మధ్యలో వీడియోస్‌లో చూపిస్తాను మీకు.
అందుకే జాజ్ అని చెప్పాను. అయితే దాని గురించి డౌటొచ్చి కామెంట్స్‌లో పెట్టారనమాట ఏం జేస్తారు అని జెప్పేసి. అయితే ఈ ముగ్గుల పైన మీ అభిప్రాయాన్నయితే నాకు తెలియచేయండి. రేపటి నుంచయితే కలర్స్ తోటి మంచి మంచి ముగ్గులు రాబోతున్నాయి. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియచేయండి. అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటది. అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి. బాయ్ బాయ్.